ఒకానొక తోటలో 2 పిల్లులు ఉండేవి. ఆ 2 పిల్లు స్నేహంగా ఉండేవి. వాటికి ఒకరోజు ఒక రొట్టె దొరికింది. ఆ రొట్టె కోసం 2 పిల్లు కొట్టుకుంటున్నాయి. ముందు నేను చూశాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువ ఇవ్వాలి అంది ఓ పిల్లి. కాదు, నేనే చూశాను. నాకే కొద్దిగా ఎక్కువ ఇవ్వాలి అంది రెండో పిల్లి. ఇలా కొద్దిసేపు వాదులాడుకొని రెండూ సరిసమంగా పంచుకోవాలని నిర్ణయించుకొన్నాయి. మళ్ళీ మనం గొడవ పడకుండా మధ్యవర్తిని ఎవరినైనా పెట్టుకొందాం అనుకొన్నాయి. మధ్యవర్తి కోసం వెళుతున్న వాటికి కోతిబావ ఎదురయ్యాడు. వీళ్ళ గొడవ విన్నాడు. సరే, నేను మీకు గొడవ రాకుండా రొట్టెను సరిసమానంగా పంచుతానని ఓ త్రాసు తెచ్చాడు. రొట్టెను 2 ముక్కలు చేసి త్రాసులో అటూ ఇటూ వేశాడు. ఓ వైపు ముక్క ఎక్కువ, ఒకవైపు ముక్క తక్కువ ఉండడం గమనించి ఎక్కువ ఉన్నవైపు రొట్టె కొంచెం ముక్క తీసుకొని నోట్లో వేసుకొన్నాడు కోతిబావ. ఇప్పుడు రెండో ముక్క కొంచెం పెద్దగా ఉందని రెండో వైపు రొట్టె కొంచెం ముక్క తీసుకొని నోట్లో వేసుకొన్నాడు. అలా ఆ రొట్టెను దాదాపు సగం వరకు కోతిబావే తినేశాడు. మన మధ్య పంపకానికి మూడోవాడి దగ్గరకు వెళితే మనకి అసలుకే మోసం వస్తుందని పిల్లులు గ్రహించాయి. నీ తీర్పు ఇక చాలు అంటూ మిగిలిన రొట్టె తీసుకొని పిల్లులు ఉడాయించాయి. ఇద్దరి మధ్య గొడవ వలన లాభం మూడోవాడు పొందెను. Thanks for watching. Like, share, subscribe.